చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా మంచి గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో లాగా కుదరాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్లోకి ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, మిరియాలు, చిన్న ఇలాచి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక 2-3 పెద్ద సైజ్ టొమాటోని మిక్సీ చేసి వేసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్నీ వేసి కలిపి అందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యాక వాష్ చేసుకున్న చికెన్, దానిపైన 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చికెన్ నుంచి వాటర్ ఆయిల్ సెపరేట్ అయ్యి చికెన్ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని అప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయింది అనుకున్న టైంలో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, వీలైనంత కొత్తిమీర చల్లుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ అండ్ యమ్మీ చికెన్ రెడీ అయిపోతుంది.